హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుకృతిస్ హోమ్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా అండ్ ఈజీగా చేసుకోగలిగే రబడీ స్వీట్ చూపించబోతున్నాను. ఈ స్వీట్ నార్త్ ఇండియా ఫేమస్ స్వీట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ టేస్ట్ బాసంతి దగ్గరగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దీనిలో ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి. అప్పుడే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాలు మరిగేలోపు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. సారీ అండి, ఇక్కడ కొంచెం లైటింగ్ ఎక్కువగా ఉండేసరికి బౌల్లో పిండి అర్థం అవ్వట్లేదు. ఒక 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్స్ పాల పొడిని తీసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు పాలు పోసుకుంటూ కలుపుకోవాలి. మనం స్టవ్ మీద పెట్టుకున్న కళాయిలో పాలే దీంట్లో పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం తీసుకున్న 1/2 లీటర్లో నుంచి ఈ పిండి కలిసే వరకు కొద్దిగా పాలను తీసి కలుపుకోవాలి. పిండి మొత్తం స్మూత్గా అయ్యే వరకు కలుపుకోవాలి. పిండి స్మూత్గా అవ్వడానికి ఎన్ని పాలు పడితే అన్ని పాలు కళాయిలో నుంచి గరిటెతో తీసుకొని ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పిండి ఉండలు లేకుండా స్మూత్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద పాలని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీగడ కలిసిపోయేలా ఇలా కలుపుకోవాలి. ఇలా పాలు మొత్తం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు పంచదారని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కప్పు పంచదార యాడ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే కొద్దిగా కేసరి కలర్ కానీ ఎల్లో కలర్ కానీ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకొని ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు, బాదం పప్పు యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేసుకుంటూ పంచదార కరిగే వరకు మరిగించుకోవాలి. ఇలా పంచదార కరిగిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మరిగించుకోవాలి పాలని. ఇలా పూర్తిగా మరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న గోధుమ పిండి పాలపొడి మిక్స్ని ఇందులో పోసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసి పోసుకోండి, ఉండలు లేకుండా ఉంటాయి అడుగున. ఇప్పుడు మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ గోధుమ పిండి మిక్స్ని పోసేసిన తర్వాత ఒక 3 to 5 మినిట్స్ ఇలానే కలుపుకుంటూ బాయిల్ చేసుకుంటూ ఉండాలి. చిక్కబడే వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటే ఒక 3 to 5 మినిట్స్ తర్వాత మొత్తం చిక్కబడిపోతుంది. అప్పటి వరకు ఇలానే కలుపుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి. గోధుమ పిండి మొత్తం ఉడికిపోయి చిక్కబడిపోతుంది. ఇక్కడ ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా చిక్కబడిపోయింది. చూడండి, ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది. ఈ టైంలో మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇది వేడిగా సర్వ్ చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. అలానే ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి పాయసం అలాంటివి చేసి పెడుతూ ఉంటాం కదా, అలాంటి టైంలో ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు కూడా మనం పాయసం లాంటివి చేస్తూ ఉంటాం. అలాంటి టైంలో కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూశారు కదండి, నార్త్ ఇండియా ఫేమస్ రబ్డీ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలనేది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.